ఏపీలో మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం పోలీస్ శాఖ సంయుక్తంగా ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏసీపీ దామోదర్, డీసీపీ కృష్ణకాంత్ పాల్గొన్నారు. గత ఏడాది కాలంగా చేపట్టిన డ్రగ్స్ పై కార్యక్రమాలకు కొనసాగింపుగానే ఈగల్ ఛాలెంజ్ అమలు చేస్తున్నట్లుగా డీసీపీ తెలిపారు. జిల్లాలో గంజాయి, డ్రగ్స్ విక్రయాలు లేదా ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. సో మన ఈ ప్రోగ్రామ్ అనేది మన సిపి సార్ ఎన్టీఆర్ కమిషనరేట్లో ఈగిల్ ఛాలెంజ్ అని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈగిల్ ఛాలెంజ్ అంటే ఏంటని మీరు అడగొచ్చు. ఈగిల్ ఛాలెంజ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చూసుంటారు, లాస్ట్గా మనము లాస్ట్ 1 year నుంచి డ్రగ్స్ పై దండయాత్ర చేశాము. ఫస్ట్ పాయింట్ 1, తర్వాత 2.0 చేశాము. దాని కంటిన్యూషనే ఇది ఈగిల్ ఛాలెంజ్. ఈగిల్ ఛాలెంజ్లో ఏంటంటే ఇది కమ్యూనిటీ లెడ్, అంటే కమ్యూనిటీ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్ ఎందుకు లాంచ్ చేశామంటే మెయిన్ రీజన్ ఏంటంటే, సో ఈ గాంజా అనేది, డ్రగ్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇండివిజువల్ ప్రాబ్లం, ఇట్ ఈస్ ఎ కమ్యూనిటీ ప్రాబ్లం. సో ఇలాంటి కమ్యూనిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు మన కమ్యూనిటీ అంతా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి. మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఎలా అయితే పీపీపీ మోడల్ని ఇన్స్పైర్ అయ్యి ఇది మన ఈగిల్ ఛాలెంజ్ పెట్టడం జరిగింది. ఏంటంటే మీకు ఏ సమాచారం వచ్చినా, మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీరు భయం భరాతి లేకుండా మా నెంబర్ ఉంది, మా హాట్లైన్ నెంబర్ ఉంది, ఈమెయిల్ ఉంది, మా వాట్సాప్ ఉంది. మీరు పోలీస్ డైరెక్ట్గా కాల్ చేసి, మా ఎస్హెచ్ఓ మీరందరూ మాకు పరిచయమే, మా ఎస్ఐ కానీ, మా ఏసీపీ కానీ, సిఏలు మేమందరం రెగ్యులర్గా టచ్లో ఉంటాం, ఇప్పుడు ఎస్ఐ అయినా ఎవరైనా. సో మీరు మాకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, మీ ఐడెంటిటీ కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. సో ఇదంతా దీంట్లో ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం, దీని మీద మేమంతా మీరు ప్రస్తుతం నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ మెసేజ్ కూడా బయటికి వెళ్ళాలి. సో క్యాజువల్గా ఏంటైతే ఒక డిస్టింక్షన్ వచ్చేస్తుంది, లూజ్గా గాంజా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అని. సో దాన్ని కూడా మనం ఫైట్ చేయాలి. ఎందుకంటే మన ఎన్టీఆర్ కమిషనరేట్ విజయవాడ సిటీ అనేది మన ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రైడ్. సో మనం అలా లూజ్గా టర్మ్ వాడడం కూడా మనం దాన్ని నిషేధించాలి. సో మన ఈ ప్రోగ్రామ్ అనేది